వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ పై 195 రూపాయలు పెంచబోతున్నట్లుగా ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2078 రూపాయలకు చేరుకుంది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ పై 195 రూపాయలు పెంచబోతున్నట్లుగా ఆయిల్ సంస్థలు ప్రకటించాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే పెరిగిన ధరతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2078 రూపాయలకు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, శివాని, కేంద్రం మరోసారి గ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన ధరలను అమల్లోకి కూడా తీసుకొచ్చింది. అయితే గత నెల రోజుల క్రితమే కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెంచడం జరిగింది. మరోసారి 19 కిలోల గ్యాస్ అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ని 195 రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా కూడా ఇటు హోటల్ వ్యాపారులపై కూడా భారం పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం, పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లను నియంత్రించింది. ఆ నేపథ్యంలోనే చాలా మంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఇతర రాష్ట్రాలకు సంబంధించి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, యూపీ ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది కార్మికులు ఇక్కడ హోటల్ బిజినెస్ చేస్తుంటారు. కొంతమంది హోటల్ కార్మికులు కూడా ఉంటారు. వీరితో పాటు చైనా, రష్యా, అదేవిధంగా నేపాల్ సంబంధించి చాలా మంది కూడా ఇతర దేశస్తులు కూడా ఇక్కడ హోటల్ వ్యాపారులకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కావచ్చు, హోటల్స్, రెస్టారెంట్లు సంబంధించి బిజినెస్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సిలిండర్ దొరకనటువంటి నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోల్పోయి ఇతర రాష్ట్రాలకు, ఇతర వారి దేశాలకు కూడా వెళ్లిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇక తాజాగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మరోసారి కమర్షియల్ సిలిండర్ ధర పెరిగినటువంటి నేపథ్యంలో హోటల్ వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఇటు హోటల్ సంబంధించిన నిర్వాహకులు అంటే పెరిగిన ధరల నేపథ్యంలో వారికి సంబంధించిన మెను కూడా అంటే ధరలు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. టిఫిన్స్ కావచ్చు, మిల్స్ కావచ్చు, బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ ధరలు కూడా పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కూడా ఇటు సామాన్యుడిపై కూడా భారం పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే పెంచిన ధరలు ఇటు హోటల్స్ వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందనేటువంటి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన ధరలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ అయితే హోటల్ వ్యాపారులు నుంచి వినబడుతోంది. థ్యాంక్ యూ కిరణ్.